హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. యాక్చువల్లీ మేము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఎంత, అది 92, రోడ్ నెంబర్ 92లో సోదా స్కై కిచెన్ అనే రెస్టారెంట్ ఉందన్నమాట. మేము ఆ రెస్టారెంట్కి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళాము క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికంటే మాది యానివర్సరీ ఉంది. సో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సెలబ్రేట్ అంటే ఏమీ లేదు, జస్ట్ డిన్నర్ కోసమే వెళ్ళాము. యాక్చువల్లీ 20th మార్చ్ మాది యానివర్సరీ ఉంది. బట్ ఆ రోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళారు కాబట్టి మేము ఆ రోజు సెలబ్రేట్ చేసుకోలేదు. సో అందుకే మా హస్బెండ్ నన్ను మా పిల్లల్ని ఇక్కడ డిన్నర్కి అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ ఫర్ కపిల్ అని చెప్పొచ్చు. కపిల్స్ కోసం అయితే చాలా బెస్ట్ ప్లేస్ ఇది, ఫ్యామిలీస్ కంటే కూడా. బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. పైన 4th ఫ్లోర్లో ఉంది ఇది. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే చక్కగా అది మనం ఇంట్లో క్యాండిల్స్ వెలిగించుకుంటే ఎలా అయితే లైట్నింగ్ వస్తుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లైట్నింగ్ అయితే ఇక్కడ ఉంది. చల్ల గాలి కూడా ఉంది. ఇది ఎట్లా ఉందంటే ఆకాశంలో టేబుల్ వేసుకుని డిన్నర్ చేస్తున్న ఫీలింగ్ అలా ఉంది. చెప్పాలంటే నాకైతే అలాగే ఫీలింగ్ వచ్చింది. అక్కడ డిన్నర్ చేస్తుంటే చల్ల గాలి, చుట్టూ అంతా చెట్లు, కింద అంతా ఏమో మనకి అంత హైట్లో కూర్చుని కింద చూస్తే అదే ఒక ఫీల్ అనమాట. అది మనం వెళ్ళి అక్కడ కూర్చుంటేనే ఫీల్ అవ్వగలం అనమాట. చెప్తే మాటల్లో వర్ణించలేంలే అది. సో ఎస్పెషల్లీ సాటర్డే వెళ్తే ఇంకా బాగుంటుంది, లైవ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట అక్కడ. లక్కీలీ మేము సాటర్డే రోజు వెళ్ళాము. అక్కడ అందరూ మంచిగా ట్రీట్ చేస్తారు. చూడండి ఎంత మంచి గాలి వస్తుందో. నేనైతే మంచిగా వీడియోస్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీకు ఫుడ్ గురించి చెప్పాలంటే ఏంటంటే ఫుడ్ అయితే మాత్రం కొంచెం కాస్ట్లీయే చెప్పొచ్చు. కొంచెం అంటే డబల్ కాస్ట్ ఎక్కువే ఉంది. ప్లేస్ని మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం, ఆ ప్లేస్ని ఆస్వాదించాలంటే మాత్రమే వెళ్ళాలి. ఫుడ్ గురించి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఇంకా బెస్ట్ ఫుడ్ మనం చేసుకోవచ్చు. ఫుడ్ నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. మిగతా అంతా బాగానే ఉంది. ఏంటంటే మనం మెయిన్ చూసేది అదే కదా, ఫుడ్ ఎంత పడుతుంది ఏంటనేది. ఇంకా ఎక్స్పెన్సివ్ చాలా ఫుడ్ అయితే. ఫుడ్ కోసం మాత్రం అంత పెట్టే అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది ఇది నా ఒపీనియన్, నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. నేను ఇలా థింక్ చేస్తున్నానని అందరూ నాలాగే థింక్ చేయాలనే రూల్ అయితే లేదు కదా. సో చాలామంది మనీ గురించి పట్టించుకోకుండా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ గురించి అయితే వాళ్ళకైతే బెస్ట్ అనమాట. నేనైతే థింక్ చేస్తాను డెఫినెట్గా. నాకంతా బడ్జెట్లో రావాలని చూస్తాను నేను. నా మైండ్ సెట్ అయితే అదే. ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టాలి, పెట్టకూడని చోట పెట్టొద్దు. సో నేనైతే నా వే ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది కాబట్టి నా వరకు చూసుకుంటే నాకు అది చాలా కాస్ట్ అనిపించింది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో అది డిపెండ్స్ ఆన్ పర్సన్స్ కదా. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ముందు ప్రైస్ అయితే కనుక్కుంటాను, ఎంత ఉంది ఇక్కడ ఏంటి అనేసి. దాని తర్వాత ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ మేము ఎన్ని టేబుల్స్ మారామంటే 3rd టేబుల్లో సెట్ అయ్యాం. అది కూడా అటు చెప్పాను కదా, క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే మనకు ఆ ఫీల్ రావాలి. ఫస్ట్ ఈ టేబుల్ వేరే టేబుల్ పైన కూర్చున్నాము, తర్వాత మళ్ళీ ఈ టేబుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కూడా నాకు ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు, ఆ ఫీల్ రావట్లేదు క్యాండిల్ లైట్ డిన్నర్ అనే టైపు. మళ్ళీ తర్వాత వాళ్ళతోని మాట్లాడి మేము టేబుల్ అనేది అక్కడ వేరే ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఆ ఫీల్ వస్తుందో అక్కడ మాత్రం సెటప్ చేయించుకున్నాము టేబుల్. సో ఫైనల్గా వెళ్ళి అక్కడైతే కూర్చున్నాము. ఇంకా చెప్పాలంటే ప్లేస్ అయితే బాగుంది, డీసెంట్గా ఉంది, చాలా డిగ్నిఫైగా ఉంది. వేరే ఏ ప్రాబ్లం లేదు అక్కడ. చాలా అంతా మంచిగా ఉంది, నీట్నెస్ కూడా బాగుంది. నైట్ టైంలోనే
డే టైంలో మరి ఇది ఉంటుందో లేదో తెలియదు. డే టైంలో ఉంటుందా? డే టైంలో కూడా ఉంటుందంట. సో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే మనకి నైట్ టైంలో వెళ్తేనే బాగుంటుంది కదా. సో ఇంకా ఏంటంటే మాకు మా 4 మెంబర్స్కి ఆ రోజు డిన్నర్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ కలిపి 5000 వరకు అయినాయి. 5000 వన్ నైట్కి 5000 రూపీస్ అంటే చాలా ఎక్కువ నాకు తెలిసి, నా వరకు. ఇంకా దాని బదులు మనం ఇంట్లోనే ఒక 1000 రూపీస్ పెట్టుకుని హ్యాపీగా ఇంట్లోనే చాలా మంచి బిర్యానీ తయారు చేసుకుని తినొచ్చు. 5000 అంటే చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. వన్ నైట్ కోసం 5000 రూపీస్ ఖర్చు పెట్టడం అంటే బాప్రే, నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. అది నా వరకు మాత్రమే చెప్తున్నాను, నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. 5000 కాదు, ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. నాకైతే అంత ఖర్చు పెట్టడం అయితే ఇష్టం ఉండదు. యాక్చువల్లీ అక్కడ వెళ్ళాక ప్రైస్ ఎక్కువ అని తెలిసాక ఈ రెస్టారెంట్ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాము అని అట్లా అనుకున్నాము. బట్ మా హస్బెండ్ అయితే వద్దు, వచ్చాము ఇక్కడ ఏం కాదు, ఒకసారికి ఏం కాదులే పెట్టొచ్చు అని చెప్పి అంటే సర్లే అని ఇంకా నేను అలా ఫోర్స్ఫుల్గానే కూర్చున్నాను అనమాట. అదే మనకి బడ్జెట్లో వస్తే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బట్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఫుల్గా హ్యాపీగా ఉండం కదా, అలా అనమాట. సో మేము అక్కడ తిన్న ఐటమ్స్ అయితే ఏంటది, పన్నీర్ బుర్జీ విత్ పావ్, ఇంకా బిర్యానీ ఏంటి, కడాయి పన్నీర్, లక్నో బిర్యానీ, బటర్ నాన్, థమ్స్అప్, ఇంకా ఏవేవో చిన్న చిన్న ఐటమ్స్ అనుకోండి. మెయిన్ అయితే ఇవి ఫుడ్లో. అదే చెప్తున్నాను కదా, ఫుడ్ ఒక్కటి మాత్రం నేను ఎంజాయ్ చేయలేకపోయాను, మిగతాదంతా ఎంజాయ్ చేశాను. కానీ ఫుడ్ విషయంలో వచ్చేసరికి నాకు ఫుడ్ కన్నా ఆ మనీ చూస్తేనే హార్ట్ అటాక్ వచ్చేసినట్లు అయిపోయింది అనమాట. అందు గురించి నేను ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట ఫుడ్. వాటర్ బాటిల్స్ కూడా ఎంత, అది ఒక వాటర్ బాటిల్ ఎంత, 150 రూపీస్ ఒక వాటర్ బాటిల్ అంట. బాపరే, ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తాం, తినడానికి వెళ్ళడమే వేస్ట్ అనిపించింది నాకు. బట్ నేను వెళ్దాం అని అంటే వీళ్ళు ఒప్పుకోరు కదా, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, రావట్లేదు. నేను వచ్చేసినా వీళ్ళు రావట్లేదు అనమాట. ఇంకా సరే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పేసి అలాగే కూర్చుని తిన్నాను. ఫుడ్ మాత్రం నేను ఎంజాయ్ చేయలేదు. దీనికన్నా మనం ఇంట్లో హ్యాపీగా చేసుకుని తినొచ్చు. యాక్చువల్లీ అసలు హోటల్స్కి రెస్టారెంట్లకి వెళ్ళే కన్నా ఇంట్లో చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే అప్పుడప్పుడు చూపించుకోవాలి కదా, బిల్డప్ అని వెళ్తూ ఉంటాం అన్నమాట. అంతే, ఏం లేదు. అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళాలి అని, అంతేనా. ఎలా ఉంది ఫుడ్ అని మా హస్బెండ్ అడిగితే సూపర్గా ఉంది అని చెప్తున్నాను అనమాట. నేను వాళ్ళంత ఇష్టంతో ప్రేమతో తీసుకొస్తే బాగాలేదు అంటే డిసప్పాయింట్ అవుతారు కదా. సో మనకి నచ్చినా నచ్చపోయినా అవతలి వాళ్ళని హర్ట్ చేయకూడదు కాబట్టి బాగుంది అని చెప్పాను. ఇంకా ఏంటంటే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయితే మాత్రం చాలా బాగుంది. సో అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కొంచెం స్పేస్ కావాలి, కొంచెం టైం టుగెదర్గా స్పెండ్ చేసుకోవాలి అనుకునే కపుల్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసమైతే బెస్ట్, వెళ్ళొచ్చు మంచిగా. ఇంకా ఫ్యామిలీకి అయితే అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. బట్ ప్లేస్ అదైతే మాత్రం బాగుంది. కొంతమంది ఒకసారి ప్లేస్ కోసమైనా వెళ్ళొచ్చు, ఒక విజిట్ అనుకునే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళొచ్చు. నేనైతే ఆ ప్లేస్కి బాగా ఫిదా అయిపోయాను. ప్లేస్ చాలా బాగా నచ్చింది నాకు. సచ్ ఏ లవ్లీ ప్లేస్. ఇంకా ఏంటంటే ఇంకా ఏం లేదు చెప్పడానికి పెద్దగా, ఇంతే. టైం అయితే బాగా స్పెండ్ చేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ అన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టేశారనమాట. నాకైతే ఫుడ్ నచ్చక నేను తినలేదు. మా పిల్లలేమో కొంచెమే తిన్నారు. పిల్లలు ఎంత తింటారు, వాళ్ళు కొంచెమే తింటారు కదా. సో మిగిలిపోయిందనమాట. అయితే
ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అది వదిలేసి వెళ్ళిపోదామని చెప్పారు. 5,000 రూపీస్ పెట్టి మనం తీసుకున్నాక అలా వదిలేసి వెళ్ళిపోతే మనకేంటి యూజ్? సో నేనేమనుకున్నానంటే, లేదు మనం పార్సిల్ చేయించుకుని తీసుకెళ్దాం ఇంటికంటే, చీచి అలా చేయొద్దు అది ఇది అని చెప్పేసి ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. నాకు అలా ఇష్టం ఉండదు, అలా పార్సిల్ ఏమొద్దు వదిలేసేయనంటే, మీకు చెప్పడానికి సిగ్గుగా ఉంటే నేను పార్సిల్ చేపిస్తా అని చెప్పేసి నేనే అది ఏదైతే బ్యాలెన్స్ ఫుడ్ ఉందో అది నేను ప్యాక్ చేపించేసాను అనమాట. ఎందుకు వేస్ట్ చేయాలి? మన మనీ పెట్టినప్పుడు, అంత మనీ పెట్టినప్పుడు మన ఫుడ్ మనం పార్సిల్ చేయించుకోవడానికి సిగ్గెందుకు దాంట్లో? మనం ఏమన్నా ఫ్రీగా తీసుకుంటున్నామా? మనీ పెట్టే కదా తీసుకుంటున్నాం. సో అందుకోసం ఫుడ్ నేనైతే పార్సిల్ చేయించి మొహమాట పడకుండా హ్యాపీగా వాళ్ళని పిలిచి నాకు ఇది ఏదైతే బ్యాలెన్స్ ఫుడ్ ఉందో ప్యాక్ చేసి ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇలాంటి విషయాల్లో నేను అస్సలు మొహమాట పడను. హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చాను. ఆ టైంలో నైట్ టైంలో ఎవరు కనిపించరు కాబట్టి ఇవ్వలేదు. లేదంటే ఎవరైనా కనిపిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేదాన్ని. సో నేను ఇంటికైతే తీసుకొచ్చేసాను. తప్పే ఉంది, ఇంటికి తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదా మనమే తినొచ్చు. సో ఆ రోజు మా డిన్నర్ అయితే అలా జరిగిందనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మనీ చాలా ఇంపార్టెంట్. దాని వాల్యూ మనకు తెలియాలి, ఫుడ్ వాల్యూ మనకు తెలియాలి. ఈరోజు ఉంది కదా అని చెప్పేసి మనం ఖర్చు పెట్టేస్తే కొన్ని సందర్భాల్లో హ్యాండ్ చాలా టైట్గా కూడా ఉండే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో మనం మనీని గౌరవిస్తే మన దగ్గర ఎప్పుడు మనీ ఉంటుంది. అది మాత్రం లైఫ్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మనీకి ఇచ్చిన వాల్యూ మనిషికైతే ఇవ్వట్లేదు. అదైతే అందరికీ తెలిసిన విషయమే. బట్ అన్నిసార్లు మనీయే కాదు, ఫ్యామిలీ వాల్యూస్ కూడా తెలుసుకోవాలి. సో మనీ ప్లస్ ఫ్యామిలీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే నా థియరీ. ఓకే గాయ్స్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.